చిన్నవాడా లెమ్మని ఆ పాడిన ముట్టగా లేచి కూర్చున్నాడు. అలాగైతే యేసు ప్రభువారు చేసిన పని పేతురుకు అప్పగించాడు. రోగులను స్వస్థపరుస్తున్నాడు. రెండవది, చనిపోయిన వారిని లేపుతున్నాడు. అనగా తబితా లెమ్మనగా శవము జీవముతో లేచింది. పేతురును చూచి కూర్చుంది. ఎంత గొప్ప భాగ్యం! అలాగైతే రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి. యేసు ప్రభువారు కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 8వ అధ్యాయం ఆయన అధికారం. మత్తయి సువార్త. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అలాగైతే ఎలీషా నయమాను యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అన్నాడు. పౌరుషంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏమయ్యా పనివాడు అన్నాడు. ఏమైనా గొప్ప పని చేయమన్నాడా? నీళ్లలోనే మునగమన్నాడు కదా. లేదు, ఆయన ఏదైనా నా మీద చెయ్యి పెట్టి చెయ్యి ఆడించి స్వస్థపరుస్తాడేమో అనుకున్నాను. చెయ్యి ఆడించడం కాదు, పీడించిన దురాత్మను వెళ్ళగొట్టడానికి మాట మాత్రమే చాలు. పీడించిన దయ్యాన్ని యేసు నామములో వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్ది. దేవుడు నాకు ఇచ్చాడు ఆ అధికారం. కొట్టడం కంటే నోటి మాటతో గద్దించినప్పుడు దుష్టుడు పారిపోవును అని వాక్యం సెలవిస్తుంది. దుష్టుని జయించుడి అంటున్నాడు. వాడిని గద్దించుడి, వాడు దుష్టుడి మీద నుండి పారిపోవును. ఈ సమయంలో ఎలీషా యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పాడు. మునిగినప్పుడు పసిపిల్లవాని దేహం వలె మార్చబడ్డది. అలాగైతే కుష్ఠరోగులను బాగు చేయుడి, శుద్ధులుగా చేయుడి. 4వది, దయ్యములను వెళ్ళగొట్టుడి. దైవజనుడు చనిపోయి దాదాపు 18 సంవత్సరాలు, 19వ సంవత్సరం ఆంధ్రీ గారని ఆయన దయ్యాలను వెళ్ళగొడతాడు. దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. సాధు యేసేపు గారని ఆయన అంగేసుకొని ఆయన కూడా దయ్యాలను వెళ్ళగొడతాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారం కనుక దీనికి చదువు కాదు కావాల్సింది, సంస్కారం. దేవుని సన్నిధిలో విధేయుడై కనుక నేర్చుకున్నవారు దయ్యాలను గర్దిస్తారు. అది యేసు ప్రభువారు అధికారము ఇచ్చి పంపిస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలను కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు,
పాములను ఎత్తిపట్టుకొందురు. మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం 4 విషయాలైతే జాన్ మార్కు 5 విషయాలు. ఈ 5 విషయాల్లో క్రొత్త భాషలు మాట్లాడే అధికారం నాకు ఇచ్చాడు. క్రొత్త భాషలు, న్యూ ఎష్కోల్ ప్రేయర్ హౌస్, నూతన ఎష్కోల్, క్రొత్త ఎష్కోల్ ప్రార్థన మందిరం. ఈ క్రొత్త భాషలు మాట్లాడే అధికారం నాకు ఇచ్చాడని నేను చెప్పగలను. అంతేకాదు, నాకు ఇచ్చిన అధికారం ప్రార్థన చేసినప్పుడు బిడ్డలు కూడా పుడుతున్నారు. అంతేకాదు, క్యాన్సర్ రోగం గడ్డలు కూడా కరిగిపోతున్నాయి. నాకు ఇచ్చిన అధికారం. ఈ అల్పుడు అయోగ్యుడు పక్కనే ఉన్న చదలవాడ నాయుళ్ళమా, అమ్మా నీ చేయి పెట్టమ్మా, ఆమె పిరుదు మీద ఒక గడ్డ ఉందని అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను అది కరిగిపోవాలా అని అంటే, అయ్యా నీవు నా కొడుకు లాంటి వాడు అయ్యా, ఆ గడ్డ మీద నువ్వు చేయి పెట్టయ్యా అన్నది. దాదాపు బత్తాకాయ అంత గడ్డ చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే, అధికారంతో యేసు నామంలో ప్రార్థన చేస్తే గడ్డ కరిగిపోయిందండి. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. కొత్త 50 రూపాయలు కానుక ఇచ్చి నేను అనుకున్నాను, ఎంత అద్భుతం. హైదరాబాదులో కూడా ఒక 10 సంవత్సరాల బిడ్డకు మరి ఆ గడ్డ ఉంటే ప్రార్థన చేశాను, కరిగిపోయింది. అంతేకాదు, మా నాగులపులపాడులో యోహాను అనే అతనికి నూనె రాసి ప్రార్థన చేశాను. మెడ మీద క్యాన్సర్, దాన్ని అంతకుముందు ఏమంటారంటే అదేదో అంటారు మాట, రాచపుండు మెడ మీద లేచింది. నూనె రాసి ప్రార్థన చేశాను. 3వ రోజుకి తగ్గిపోయింది. 3వ రోజు అయ్యా నేను అన్నాను, నువ్వు మందిరానికి వెళ్ళి కానుకేసుకొని దేవుని కనపరచుంటే 3వ రోజు 4వ రోజు నాకెదురు సిగరెట్ తాగుతూ వచ్చాడు. నాకెంత బాధ. అప్పుడు నాగులపులపాడులో ఒక కార్యం, చెదలవాడలో ఒక కార్యం, ఇంత గడ్డ. 2 హైదరాబాదులో ఒక 10 సంవత్సరాల అమ్మాయికి ఆ గడ్డ. 3 4 బిడ్డ 8 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఒక పండు ఇచ్చి నూనె ప్రార్థన చేసి ఇచ్చాను. 8 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ప్రార్థన చేసి నూనె ఇచ్చి పండు ఒకటి ఇచ్చాను, ప్రార్థన చేశాను. ఆ అమ్మాయి అంది, పాస్టర్ అంకులో నాకు బిడ్డ సంచి చిన్నదన్నారు అన్నాడు. ప్రార్థన చేసి ఇచ్చిన తర్వాత మరలా కన్ఫర్మ్ అయిపోయింది. మరి డాక్టర్ దగ్గర పోయి చూస్తే, అమ్మా నువ్వు నెల తప్పావు. ఎంత గొప్ప విషయం అండి. 4వ విషయం, పసుమర్తి జ్యోతి ఆ అమ్మాయి పేరు. 4వ విషయం, 1 హైదరాబాదులో క్యాన్సర్ గడ్డ, నాగులపులపాడులో రాచపుండు, చెదలవాడలో ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ, ఒంగోలులో పసుమర్తి జ్యోతి అనే ఆ అమ్మాయికి ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు
సఫలమైంది. గర్భసంచి దేవుడు దీవించాడు. ప్రార్థన చేశానంతే. ఎంత అద్భుతం జరిగింది. కనుక మత్తయి సువార్తలో 4 విషయాలు చెప్తున్నాడు యేసు ప్రభువారు. మార్కు 5 విషయాలు చెప్తున్నాడు. 5వ విషయం ఏంటంటే క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఈ అధికారం, క్రొత్త భాషలు మాట్లాడే అధికారం ఇచ్చాడు. ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారు. ప్రార్థన చేస్తే గడ్డలు కరిగిపోతున్నాయి. ప్రార్థన చేస్తే ఉద్యోగాలు కూడా వస్తూ ఉన్నాయి. ఉద్యోగం వచ్చింది. నాగులప్పలపాడులో 1 ఉద్యోగం, 2 ఉద్యోగాలు వచ్చినాయి. అప్పుడు ఇది మందిరం కట్టింది. ఈ మందిరం కొంచెం రేకులు వర్షం వచ్చి శిథిలావస్థగా ఉంది. కనుక మరలా కట్టాలని, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. కనుక పిల్లర్స్ వేసి కట్టాలని నేను ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచుకుంటున్నాను. మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయాలని, కట్టబడాలని. ఇంతవరకు ఎంతోమంది దాతృత్వం ఇవ్వడం జరిగింది. మా తల్లిగారు కొంతమందిని ఈ మందిరం కట్టుకోవటానికి, కొంతమందిని ఆమె పోయి అడిగింది. కనుక తీసుకొచ్చింది. ఇప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు. ఈ మందిరం రిజిస్ట్రేషన్ అయింది, న్యూ ఎస్కోల్ ప్రేయర్ హౌస్. కనుక దేవుడు అద్భుతంగా మరి శాలరీ ప్రభుత్వం ద్వారా కూడా పొందుకుంటున్నాను. కనుక దేవుడు ఇచ్చేటటువంటి ఆధిక్యతలు ఎన్నో, మరి ఎన్నెన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు. ఉదయకాల సమయంలో లేచి వాషింగ్టన్ నుంచే $70 పంపారు.